హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ హేమ. ఈ రోజు నేను మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసాను. యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అనడం కంటే ఒక పెద్ద డౌట్తో వచ్చాననే చెప్పుకోవచ్చు. నా వెనుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. నేను ఈరోజు ఏ క్వశ్చన్ అందరినీ అడగబోతున్నాను. ఈవెన్ అసలు నిజంగా ఈ క్వశ్చన్ ఎంతో మందిలో ఉందనే చెప్పుకోవచ్చు. జగన్ అరెస్ట్ ఎప్పుడు? ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు అనే ప్రశ్న ఎంతో మందిలో ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక అంతు చిక్కని ప్రశ్నగా మారిపోయింది. ఎంతో మందికి ఎప్పటికీ దొరకని ఒక చిక్కుముడిలా మారిపోయింది. అయితే ఇప్పుడెందుకు ఇదంతా జరిగి ఎన్నో ఇయర్స్ అయింది కదా, ఇప్పుడెందుకు ఈ టాపిక్తో మీ ముందుకు వచ్చాను అంటున్నారా? రీసెంట్గా ఒక ఇష్యూ జరిగింది. అదేంటంటే ఏకంగా బ్యాంకుని మోసం చేసి దాదాపు 50 లక్షలు స్వాహా చేసినటువంటి ఒక వ్యక్తిని మన సిబిఐ ఆఫీసర్స్, ప్రజెంట్ మన హైదరాబాద్లో ఉన్నటువంటి సిబిఐ అధికారులు పట్టుకున్నారు. అయితే ఒక్కసారి ఈ కేసుని మీకు బ్రీఫ్ చేస్తాను. ఒక వ్యక్తి మన హైదరాబాద్లోనే ఉండేవారు. అయితే ఇతని పైన 2002లో కేసు నమోదైంది. అదేంటంటే దాదాపు 50 లక్షలు ప్రజెంట్ మన హైదరాబాద్లో ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ బ్యాంక్కి మోసం చేశాడు అని చెప్పేసి ఒక కేసు నమోదైంది. అయితే అప్పటి నుంచి కూడా పోలీసులు అనేక ప్రయత్నాలు చేశారు ఈ కేటుగాడిని పట్టుకోవడానికి. తర్వాత ఇది సిబిఐకి కేసుని అప్పగించారు. సిబిఐ కూడా చాలా ఇన్వెస్టిగేషన్ చేసింది. దాదాపు 2-3 సార్లు, అంటే 2004లో 2006లో ఒక 2-3 సార్లు ఆల్మోస్ట్ సిబిఐ ఆఫీసర్స్కి దక్కినటువంటి వ్యక్తి వెంటనే అక్కడి నుంచి పరారైపోయారు. అయితే 2002లో నమోదైనటువంటి ఈ కేసు ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్నటువంటి 2024 రీసెంట్గా ఇతన్ని అరెస్ట్ చేశారు. ఇక ఒక్కసారి పూర్తి డీటెయిల్స్ చూస్తే ఇతని పేరు వచ్చేసి వి చలపతిరావు. అయితే ప్రజెంట్ ఎప్పుడైతే హైదరాబాద్లో మోసం చేశాడో అనంతరం డిఫరెంట్ స్టేట్స్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, ఇలా డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళారు. ఏకంగా రాజస్థాన్లో అయితే ఇతను ఒక బాబాగా కూడా చలామణి అయ్యారు. దాదాపు ఎన్నో ఏళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ మోసం చేశారు. అయితే కేవలం రాజస్థానే కాదు, బీహార్, మధ్యప్రదేశ్లో కూడా ఒక దొంగ బాబాగా విదితామానంద అని చెప్పేసి ఈయన అక్కడ ఎన్నో రోజులు చలామణి అయ్యారు. ఎంతో మందిని మోసం చేశారు. అయితే తప్పించుకోవడానికి అతను చూస్ చేసుకున్న మార్గాలు ఏంటంటే, ఆల్రెడీ ఇతను ఇంత పెద్ద కేటుగాడు, 50 లక్షలు మోసం చేశాడు, బాబాగా మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ మాయం చేశాడు. ఏకంగా ఈ కేటుగాడికి 2 పెళ్లిళ్ళు కూడా అయ్యాయి. అతను పెళ్లి చేసుకున్నటువంటి 2 వైఫ్స్ నేమ్స్ మార్చేసి ఇతని పేరు యాక్చువల్లీ వి చలపతిరావు, కానీ ఇతను మాత్రం అక్కడ వినీత్ రావుగా పేరు మార్చుకున్నాడు. పేరు మార్చుకొని ఫేక్ ఐడి కార్డ్స్, ఫేక్ ఆధార్ కార్డ్స్, పాస్పోర్ట్స్, ఇలా డిఫరెంట్ ఈవెన్ ఈమెయిల్స్, ఫోన్ నంబర్స్ అన్నీ మారు వేషంలో, మారు పేర్లతో దాదాపు 22 సంవత్సరాలు కూడా కాలం గడిపాడు. అయితే రీసెంట్గా దాదాపు ఒక 7 సంవత్సరాల క్రితం అతని మొదటి భార్య కోర్టులో ఒక పిటిషన్ వేసింది. అదేంటంటే చలపతిరావు చనిపోయారు, అతనికి సంబంధించిన ఆస్తి అంతా కూడా తన పేరు మీద, అంటే మొదటి భార్యగా ఉన్నటువంటి తన పేరు మీదకి రావాలి అని చెప్పేసి ఒక పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ టైంలో పూర్తిగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. చివరికి ఇక్కడ తమిళనాడులో ఉన్నటువంటి తిరువనవేలి అనే గ్రామంలో ఇతన్ని అరెస్ట్ చేశారు. అయితే ఈ అరెస్ట్ చేసే కంటే ముందు కూడా అతను ఒక పెద్ద ప్లాన్లో ఉన్నారు. మొత్తం మన ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ అన్ని తిరిగేశాడు. కాబట్టి ఇప్పుడు ఏకంగా ఫేక్ ఐడి కార్డ్స్, ఫేక్ పాస్పోర్ట్తో వేరే కంట్రీకి వెళ్ళిపోదామా అని ప్లాన్లో ఉన్నటువంటి సమయంలో మొత్తానికి మన సిబిఐ పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని మన నాంపల్లిలో ఉన్నటువంటి సిబిఐ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఈ నెల 16వ తారీఖు వరకు కూడా ఆయనకి జ్యుడిషియల్ రిమాండ్ని కూడా సిబిఐ కోర్టు అతనికి విధించినటువంటి పరిస్థితి. అయితే ఇదంతా కూడా బాగానే ఉంది. 22 సంవత్సరాల పాటు వి చలపతిరావు, వినీత్ రావుగా, దొంగ బాబాగా, ఇలా డిఫరెంట్ పేర్లతో డిఫరెంట్ స్టేట్స్ తిరిగాడు. అయితే ఇతన్ని పట్టుకోవడానికి పోలీసులకు కొంచెం కష్టమై ఉండొచ్చు. ఎందుకంటే పేరు మార్చాడు, ఊరు మార్చాడు, వేషం మార్చాడు, అతనికి ఉన్నటువంటి ఆధార్ కార్డ్స్ అన్నీ పూర్తిగా ఈ వి చలపతిరావు అనే వ్యక్తినే మొత్తానికి క్లోజ్ చేసేసి ఒక కొత్త వ్యక్తిగా పుట్టుకొచ్చి కొత్త మార్గాల్లో కొత్త వేషాలతో అతను ఇన్ని రోజులు చలామణి అయ్యాడు. కానీ ఇప్పుడు మన వెనుకున్నటువంటి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎన్నో ఏళ్ళ నుంచి మనం ఇదే రూపంలో ఇతన్ని చూస్తున్నాం, ఇదే పేరులో మనం జగన్ని చూస్తున్నాం. మరీ ముఖ్యంగా దాదాపు 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా కూడా చేశారు. ప్రస్తుతం అపోజిషన్ లీడర్గా ఉన్నారు. ఢిల్లీ వెళ్ళి ఫైట్ చేస్తున్నారు, ఆంధ్రాలో ఉండి గొడవ చేస్తున్నారు. ఈవెన్ 5 సంవత్సరాల పాటు కూడా అతను ఎంటైర్ కంట్రీ మొత్తం కూడా తిరిగారు. ఒకే ఆంధ్రప్రదేశ్లోనే అతను స్టే ఉన్నాడు, అదే పేరుతో ఉన్నాడు. కానీ ఇతన్ని ఎందుకు సిబిఐ అధికారులు అరెస్టు చేయలేకపోతున్నారు? జగన్ అరెస్ట్ ఎప్పుడు? ఎన్నో మారువేష
వేషాలు వేసి పేరు ఊరు వేషం మార్చుకొని తిరిగినటువంటి ఒక వ్యక్తిని దాదాపు 2 దశాబ్దాల తర్వాత అంటే 22 సంవత్సరాల తర్వాత అరెస్టు చేసినటువంటి సిబిఐ అధికారులు ఒకే పేరుతో ఒకే ఊర్లో ప్రతినిత్యం జనం మధ్యలో తిరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు అంటూ మాత్రం ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక జగన్ కేసు గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. 2012లో అక్రమ ఆస్తుల కింద ఆయన మీద కేసు నమోదైంది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుని ఉపయోగించుకొని ఎన్నో అక్రమ దందాలు చేసి గవర్నమెంట్కి రావాల్సినటువంటి ఎన్నో డబ్బులు అక్రమంగా తన పర్సనల్ బిజినెస్కి యూజ్ చేసుకున్నారు. అక్రమ ఆస్తుల కేసులో కేసు నమోదైంది. ముఖ్యంగా 2011లో ఫస్ట్ కేసు నమోదైంది. 2012లో ఫస్ట్ ఛార్జ్ షీట్ నమోదు చేశారు. అయితే ఇన్నేళ్ల నుంచి దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. ఈ 12 సంవత్సరాల్లో మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసులో ఎన్నో వింతలు విశేషాలు, ఏకంగా అసలు ఇలాంటివి కూడా జరుగుతాయా, కోర్టులో అంటే న్యాయస్థానంలో ఇన్ని లూప్ హోల్స్ ఉంటాయా అనేది కూడా మనం కేవలం జగన్ కేసులోనే చూసామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చట్టంలో ఉన్నటువంటి లూప్స్ని యూజ్ చేసుకొని ఎన్నోసార్లు మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విచారణ తప్పించుకున్నారు, విచారణను డుమ్మా కొట్టారు. దాదాపు 39 క్యాష్ పిటిషన్స్ వేశారు, 95 డిశ్చార్జ్ పిటిషన్స్ వేశారు. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు జగన్ని ఎవరు అరెస్ట్ చేయలేకపోయారు. మరీ ముఖ్యంగా జగన్ కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దాదాపు 5 మంది జడ్జిలు కూడా బదిలీ అయ్యారు. అసలు నిజంగా నాకు తెలిసి ఎంటైర్ దేశంలోనే ఇలాంటి ఒక కేసు కానీ ఇలాంటి ఒక కేసులో ఇన్ని లూప్ హోల్స్ ఎక్కడ ఉండవు. మొత్తానికైతే సిబిఐ విషయానికి వస్తే ఎన్నో మిరాకిల్స్, ఎన్నో వండర్స్ చేసినటువంటి సిబిఐ జగన్ కేసులో మాత్రం ఎందుకు ఇంత ఆలస్యం చూపుతుంది, అసలు జగన్ ఎందుకు అరెస్ట్ అవ్వడం లేదు అనేది మాత్రం పెద్ద ప్రశ్నగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఇలాంటివి చూసినప్పుడు ప్రజలకి కూడా సిబిఐ పైన నమ్మకం పోయేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని కూడా అనుకోవచ్చు. మొత్తానికైతే ఎక్కడెక్కడో పరారైపోయినటువంటి దోషులను, మరీ ముఖ్యంగా దాదాపు 22 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తిని పట్టుకొచ్చినటువంటి మన సిబిఐ అధికారులు మన మధ్యనే ప్రతిరోజు మనతో తిరుగుతున్నటువంటి జగన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారనే ప్రశ్నలు మాత్రం పెద్ద ఎత్తున ప్రస్తుతం ఒక క్వశ్చన్ మార్క్గా మారిపోయిందనే చెప్పుకోవచ్చు.